హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు రథసప్తమి సందర్భంగా నేనైతే స్వామివారికి పరమాన్నం అయితే వండుతున్నానండి. ఆవు పాలు వేసి. నేను పరమాన్నం వండేటప్పుడు ఈరోజు బియ్యం అంట కడగకూడదండి. బియ్యం కడగకుండానే వండాలి. అందులో ఆవు నెయ్యి వేసి కలిపేసి మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వేయాలండి. తర్వాత ఇదిగోండి, రథం అయితే చిక్కుడుకాయలతో రథం చేశాను. ఈ దీపం ఏంటంటే 7 దీపాలండి. 7 ఒత్తులతోని, ఎర్ర ఒత్తులతోని సూర్యనారాయణమూర్తికి గోధుమలు వేసి, కిందన గోధుమలు వేసి, పైన 7 జిల్లేడు ఆకులు వేసి 7 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఇదిగోండి, నేనైతే ఇలా చేశాను. తర్వాత 7 చిక్కుడాకులతో మనం పాలు పొంగిచ్చాం కదా, అవి రేగ్గాయలు పెట్టి 7 ఆకులు వేసి సూర్యనారాయణమూర్తికి పెట్టాలండి 7. ఇదిగోండి, ఈరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు తల మీద ఒకటి, భుజం మీద, ఆ భుజం మీద జిల్లేడాకు పెట్టి సూర్యనారాయణ నమః అనేసి మంత్రం చదువుకొని స్నానం చేయాలంటే అండి. ఈరోజు చాలా మంచిదంట సూర్య భగవానుకి స్నానం అలా చేయడం వల్ల. సూర్యనారాయణమూర్తికి ఎర్ర అంటే ఇష్టం కదండి. అలాగే ఎర్ర అక్షంతలతోని పూజ చేయాలి, ఎర్రని ఒత్తులతోని పూజ చేయాలండి. నేనైతే ఇలా చేసుకున్నాను. తర్వాత 108 సూర్యనారాయణ మంత్రం అండి. ఏ మంత్రం అంటే ఓం శ్రీం హ్రీం సూర్యనారాయణ సర్వ ఐశ్వర్య స్వర్ణ కవచ స్వాహ అనేసి అలాగ 108 సార్లు నేను మంత్రం చదువుకొని స్వామివారికి అయితే పూజ చేశానండి. పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను సూర్యనారాయణమూర్తికి. ఇవాళ దానిమ్మలో ఇంటికాడ పూజ అయితే అయిపోయాక నేను గుడికి వెళ్ళానండి. ఈరోజు గోధుమలు దానం ఇస్తే చాలా మంచిదంటే అండి. అందుకే ఈరోజు నేను గోధుమలు దానం ఇచ్చానండి. కేజీంపావు ఉండాలి దానం ఇచ్చినప్పుడు. నేను ఇంటి దగ్గర ఏ గుడైనా సరే ఉన్న గుడికి వెళ్ళి అక్కడ పంతులకి దానం ఇస్తే చాలా మంచిదండి. గోధుమలు అయితే దానం ఇచ్చేసి గుడికి వెళ్ళి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకెంతే ఈరోజుకి. అంతే ఫ్రెండ్స్. ఈ పూజా విధానం కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఎలా పూజ చేశారో కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.